350 సినిమాలు, సినిమాకు 5 పాటలు వేసుకున్న 1800 పైనే పాటలు, అందులో 400 వరకు టాప్ హిట్స్. బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి సౌందర్య, ఇంద్రజాతో జోడీ కట్టే వరకు 80 మంది హీరోయిన్స్తో చిందేసిన ఒకే ఒక్క స్టార్ కృష్ణ. ఆ విషయంలో 350 సినిమాలు చేసిన హీరో, అంతమంది హీరోయిన్స్తో జోడీ కట్టిన స్టార్, అలానే ఎక్కువ మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన స్టార్ ఇండియన్ సినిమాలోనే మరొకరు లేరు. సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలే కాదు, పాటలు కూడా మాటల తూటాల్లా పేలాయి. కాంచనకి ఓ రకంగా కృష్ణతోనే కెరీర్ స్టార్ట్ అయింది. ఇక శారదకి కూడా కృష్ణతోనే జోడీ కట్టిన ఇంద్రధనస్సుతోనే బ్రేక్ వచ్చింది. టాలీవుడ్ లో 80 మంది హీరోయిన్స్ తో జోడీ కట్టిన ఒకే ఒక్క హీరో కృష్ణ. ఓ రకంగా సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసినంత మంది హీరోయిన్స్ ని మరే స్టార్ కూడా పరిచయం చేయలేరు. జయప్రదతో 42 సినిమాలు చేసిన కృష్ణకి తనతో అప్పట్లో లెక్కలేనన్ని హిట్లొచ్చాయి. జయప్రదతో 42 సినిమాలు జోడీ కట్టిన కృష్ణ విజయ్ నిర్మలతో ఏకంగా 47 సినిమాల్లో జోడీ కట్టాడు. ఆల్మోస్ట్ వీళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్లే. విజయ్ నిర్మల, జయప్రద తర్వాత కృష్ణతో ఎక్కువసార్లు జోడీ కట్టిన హీరోయిన్ శ్రీదేవి. ఏకంగా 31 సినిమాల్లో కృష్ణతో చిందేసింది శ్రీదేవి. అందులో మాస్ హిట్లున్నాయి, క్లాసిక్ ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి. హీరోయిన్ శుభ, మంజుల ఇలా వీళ్లు సూపర్ స్టార్ కృష్ణతో చేసిన సినిమాలు తక్కువే అయినా క్లాసిక్ సాంగ్స్ తో లైఫ్ టైం కావాల్సిన గుర్తింపు వాళ్ల సొంతమైంది. శ్రీదేవి, జయప్రద, విజయ్ నిర్మల్తోనే ఎక్కువ సినిమాలు చేసిన కృష్ణ డైరెక్టర్స్ లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే డజన్ పైనే సినిమాలు రిపీట్ చేశాడు. ఇలా నచ్చిన నిర్మాత, నచ్చిన దర్శకుడితో డజన్ల కొద్దీ సినిమాలు చేసిన కృష్ణ హీరోయిన్స్ ని కూడా రిపీట్ చేసిన 80 మందితో నటించిన రికార్డ్ సొంతమవడం విచిత్రం. సూపర్ స్టార్ కృష్ణతో ఏ హీరోయిన్ జోడీ కట్టినా దశ తిరగాల్సిందే. తన సినిమాలన్నీ ఎమోషనల్ హిట్స్, మ్యూజికల్ హిట్స్. అందుకే తనతో జోడీ కట్టేందుకు అప్పట్లో తెలుగు హీరోయిన్లే కాదు, హిందీ హీరోయిన్లు కూడా క్యూ కట్టేవాళ్లు. ఇక బాలీవుడ్ హీరోయిన్ మందాకినీని తెలుగు తెరకే సింహాసనంతో పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణే. కృష్ణ 350 సినిమాలు చేస్తే అందులో 80 మంది హీరోయిన్స్ తనతో జోడీ కట్టారు. అంతగా చుక్కల మధ్య చంద్రుడిలా వెండి తెర మీద వెన్నెల కురిపించాడు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే టైం వచ్చినప్పుడు సౌందర్య, రోజా, ఇంద్రజ ఇలా యంగ్ హీరోయిన్స్ తో జోడీ కట్టాడు. అలా వచ్చిన మూవీస్ కూడా దుమ్ము దులిపాయి, మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. మాలాశ్రీ ఎన్ని హిట్స్ సొంతం చేసుకున్నారా అని పేరు కృష్ణతో చేసిన ఘరానా అల్లుడితో వచ్చింది. ఓ రకంగా హీరోయిన్లకు లక్కీ స్టార్, తెలుగు సూపర్ స్టార్. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సూపర్ స్టార్ కృష్ణ చెయ్యని ప్రయోగం లేదు. యమలీలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అక్కడ కూడా డాన్స్ తో దుమ్ము దులిపాడు. హీరో కృష్ణ ఎన్టీఆర్ తో సినిమాలు చేశాడు. తనతో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న తనే ఎన్టీఆర్ తో నువ్వా నేనా అన్నట్టు కూడా పోటీ పడ్డాడు. అయితే ఏఎన్ఆర్తో 1 డజన్ పైనే మూవీస్ తీసిన కృష్ణకి తోటి హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్ శోభన్ బాబు. వీళ్ళ కాంబినేషన్ అప్పట్లో సెన్సేషన్. హీరో కృష్ణ తను హీరోగా మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే తోటి స్టార్స్ తో మల్టీ స్టారర్ మూవీస్ చేశాడు. ఎన్టీఆర్తో స్త్రీ జన్మ, విచిత్ర కుటుంబం నుంచి వయ్యారి భామలు, వగలమారి భర్తలు వరకు 1 డజన్ పైన సినిమాలు చేశాడు. అయితే ఎన్టీఆర్ కాదన్న అల్లూరి సీతారామరాజు తను చేయటంతో కృష్ణకి ఎన్టీఆర్ కి గ్యాప్ వచ్చింది. అయినా ఆ మధ్య దానవీర శూరకర్ణ రిలీజ్ టైంలో తన కురుక్షేత్రాన్ని రిలీజ్ చేసి నువ్వా నేనా అన్నంతగా పోటీ పడ్డాడు. ఏఎన్ఆర్ తో కూడా కృష్ణది మంచి కాంబినేషనే. కులగోత్రాలు, మంచి కుటుంబం నుంచి హేమాహేమీలు, రాజకీయ చదరంగం వరకు వీళ్ల కాంబినేషన్ లో 90% మల్టీ స్టారర్ మూవీస్ అన్ని హిట్లే. సినీ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు శోభన్ బాబుకి రూమ్మేట్ అయిన కృష్ణ తనతో ఏకంగా 17 సినిమాలు కలిసి చేశాడు. శోభన్ బాబు, కృష్ణ ఇద్దరూ వరుస విజయాలతో దూసుకువెళ్తున్న టైంలోనే కృష్ణ తల్లి శోభన్ బాబును పిలిచి ఇద్దరూ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలి, సినిమాలతో పోటీ పడకూడదని మాట తీసుకుందంటారు. అంతగా ఈ ఇద్దరు హీరోల మధ్య స్నేహం ఉంది. ఇప్పుడు హీరోలు ఏడాదికో సినిమా తీయటమే గగనమైపోతోంది. కానీ 60s లో ఏడాదికి డజన్ పైన సినిమాలు చేసిన ఘనత సూపర్ స్టార్ది. 1967లో 7 సినిమాలు, 68లో 11, 69లో 13, 70sలో 16, ఇక 72లో అయితే ఏకంగా 18 సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అలా 1989 వరకు ఏడాదికి మినిమం 10-12 సినిమాలు చేసిన ఘనత తనది. అంతేకాదు అటు పెద్ద కొడుకు రమేష్, ఇటు చిన్న కొడుకు మహేష్ బాబుతో కూడా చాలా సినిమాలు కలిసి నటించాడు కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ నెలకొల్పి నిర్మాతగా హిట్లు సొంతం చేసుకున్న కృష్ణ డైరెక్టర్గా కూడా హిట్లు సొంతం చేసుకున్నాడు. అయితే సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని చిత్ర విచిత్రమైన పాత్రలు వేసినా ఛత్రపతి శివాజీ పాత్ర వేయలేకపోయాడు. అందుకే పాటలో ఆ గెటప్ వేసి తన కోరిక తీర్చుకున్నాడు. డాన్స్ కూడా తోటి స్టార్స్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయించి అందులో చిందేశాడు. ఇంట్లో అందరికన్నా పెద్దవాడైన సూపర్ స్టార్ కృష్ణకి 5 సంతానం.
ముగ్గురు కూతుళ్ళు 2 కొడుకులు. ఇలా కొడుకుల లైఫ్ని కూడా దిద్దిన కృష్ణకి సాహసాలు, ట్రెండ్ సెట్టర్ మూవీలు కొత్త కాదు. అవార్డులు, రివార్డులు కొదవేలేదు. 1965లో ఇందిరని పెళ్లి చేసుకున్న కృష్ణ 1969లో విజయ నిర్మలతో కూడా 7 అడుగులు నడిచాడు. చిన్నలుడు సుధీర్ బాబు కూడా సినిమాల్లో హీరోగానే కొనసాగుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కూడా సినిమాల్లోనే ఉన్న కృష్ణ స్పీడ్ని అందుకోలేనంత హిస్టరీ కృష్ణ సొంతం. ఇక 2009లో పద్మభూషణ్ సత్కారం అందుకున్న కృష్ణకి అల్లూరి సీతారామరాజులో తన నటనకు గాను నంది అవార్డు వరించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న కృష్ణకి 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. సూపర్ స్టార్ కృష్ణ అంటే టాలీవుడ్లో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్. చిత్ర విచిత్రమైన ప్రయోగాలు, సాహసాలకు తన కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పోటీ పడి వాళ్లకన్నా జూనియర్ అయినా తనదైన రూట్లో ఎక్స్పెరిమెంట్స్తో దూసుకెళ్లాడు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఓవరాల్గా తనని తానే సాటి అనిపించుకున్న నటుడు తెలుగు సూపర్ స్టార్ కృష్ణ. ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అది కృష్ణ అసలు పేరు. కానీ షార్ట్గా కృష్ణ అని పిలుచుకుంటూ సూపర్ స్టార్గా ఎదిగారు. అసలు కృష్ణ అంటే ఓ సాహసం. టాలీవుడ్లో తనకంటే సీనియర్లు, లెజెండ్స్ అనుకున్న వాళ్ళు కూడా చేయలేని ప్రయోగాలు, సాహసాలు కృష్ణ సొంతం. చదివింది BSc. కెరీర్ మొదలైంది 1962. అయితే హీరోగా మాత్రం జర్నీ మొదలైంది 1965లో. అది కూడా తేనె మనసులు మూవీతో. ఏడాదికి 18 సినిమాలు చేసిన హిస్టరీ కృష్ణ సొంతం. కొన్ని నచ్చి చేస్తే ఇంకొన్ని మొహమాటంతో చేయాల్సి వచ్చింది. ఆ మంచితనం కొన్నిసార్లు కృష్ణకి నష్టాన్ని తెచ్చినా మంచివాడిగా తన మీద ఫ్యాన్స్ అభిమానం రెట్టింపు చేసింది. సూపర్ స్టార్ కృష్ణలో హీరో అవ్వాలనే ఆలోచనే ఏఎన్ఆర్ వల్లొచ్చింది. ఏఎన్ఆర్ని చూసి తను కూడా హీరో అవ్వాలని మద్రాసు వెళ్లిన కృష్ణ ట్రయల్స్ వేస్తున్న టైంలో పదండి ముందుకు మూవీలో చిన్న రోల్ వచ్చింది. ఆ తర్వాత తనకి హీరోగా పెళ్లి చేసి చూడు మూవీలో ఛాన్స్ వచ్చినా తమిళ్ రాకపోవడంతో ఆఫర్ మిస్ అయింది. ఫైనల్గా తేనె మనసులతో 1965లో హీరోగా మారాడు కృష్ణ. హీరో కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ రూమ్మేట్స్. ఇద్దరూ కలిసే నాటకాలేస్తూ సినీ ట్రయల్స్ చేశారు. అయితే తేనె మనసులు హిట్ అయిన వెంటనే కన్న మనసులు చేసిన కృష్ణ గూఢచారి హిట్తో దశ తిరిగింది. 1967 నుంచి ఏడాదికి 10-15 సినిమాలు చేసేంత బిజీ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది తను చేసిన ప్రయోగాలు. ఇండస్ట్రీకి ఆ హీరో పరిచయం చేసిన టెక్నాలజీ, ఫస్ట్ స్కోప్, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్, ఫస్ట్ 70mm, ఫస్ట్ DTS, ఇలా టాలీవుడ్ తలరాతిని మార్చిన ఎన్నో మార్పులకు కృష్ణ ముందడుగేసిన సూపర్ స్టార్. ఇండియన్ సినిమాలోనే ఏ హీరో చేయని సాహసాలు కృష్ణ సొంతం. కెరీర్ బిగినింగ్లోనే గూఢచారి మూవీ చేసి ఆంధ్ర జేమ్స్ బాండ్ అనిపించుకున్నాడు. కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు చేసి ట్రెండ్ సెట్ చేశాడు. కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామరాజు. తెలుగులో ఫస్ట్ స్కోప్ మూవీ కూడా ఇదే. అసలు అల్లూరి సీతారామరాజు పాత్ర వేసేందుకు ఎన్టీఆర్ వెనకడుగు వేస్తున్న టైంలో ఆ పాత్ర వేసి చరిత్ర సృష్టించాడు కృష్ణ. కాకపోతే అల్లూరి సీతారామరాజుని చూసిన టాప్ ప్రొడ్యూసర్స్ అంతా ఈ మూవీ తర్వాత కృష్ణకి 10-15 ఫ్లాప్లు వస్తాయన్నారు. అంతగా ఈ మూవీతో ఇమేజ్ క్రియేట్ అయి దాన్ని అందుకోలేక తర్వాత చేసే సినిమాలు నిజంగానే సరిగా ఆడలేకపోయాయి. కృష్ణ కెరీర్లో 200వ మూవీగా వచ్చింది ఈనాడు. ఇక తెలుగులో ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ మూవీ కూడా ఇదే. ఇలా తన 100-200 ఇలా ప్రతి 100వ మూవీతో టాలీవుడ్కి కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడు హీరో కృష్ణ. టాలీవుడ్లో ఫస్ట్ 70mm మూవీ సింహాసనం. అలా తన 235వ మూవీతో కృష్ణ 70mm టెక్నాలజీని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక తన 300వ మూవీ తెలుగు వీర లేవరా ఫస్ట్ తెలుగు DTS మూవీ. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు నుంచి సింహాసనం వరకు, దేవదాసు నుంచి కురుక్షేత్రం వరకు చెయ్యని సాహసం లేదు. అందరూ పీరియాడికల్ మూవీస్ చేస్తుంటే కృష్ణ సోషల్ మూవీస్ చేశాడు. తోటి హీరోలు సోషల్ ఇష్యూస్తో మూవీస్ చేస్తుంటే కృష్ణ రాజుల కథతో మ్యాజిక్ చేశాడు. ఎప్పటికప్పుడు ఎంచుకునే కథలు, పాత్రలు, టెక్నాలజీలతో ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు.